దసరా సెలవులు పండగ రద్దీని పురస్కరించుకొని ఇప్పటికే ఆర్టీసీ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అనుకున్న ప్రణాళికను అమలు చేస్తూ ప్రస్తుతం ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గమ్యస్థానాలకు చేరేలా ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఖమ్మం రీజన్ వ్యాప్తంగా కూడా ప్రత్యేక సర్వీసులు నడిపిస్తూ అటు గమ్యస్థానాలకు ప్రయాణికులు చేర్చే ప్రయత్నం ఆర్టీసీ యాజమాన్యం చేస్తుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఖమ్మం రీజియన్ డిప్యూటీ ఆర్ఎంఓ ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈసారి రద్దీ ఏ విధంగా ఉంది? ప్రయాణికుల కోసం ఎటువంటి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నారు? ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు మీరు గుర్తించారు? నమస్కారం. ముందుగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రయాణికులకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే ఏతున్నదో సిటీలో అంటే హైదరాబాదులో ఈసీఎల్ నుంచి వెళ్ళి, జీడిమెట్ల నుంచి వెళ్ళి, బిహెచ్ఎల్ నుంచి వెళ్ళి, ఎంజీబీఎస్ నుంచి వెళ్ళి, ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి డిఫరెంట్ డేస్లలో దాదాపు ఓపీఆర్ఎస్, నాన్ ఓపీఆర్ఎస్ అంటే ప్రయాణికులకు ముందుగా రిజర్వేషన్ చేసుకునే బస్సులు కల్పించాము. నాన్ రిజర్వేషన్ ప్రయాణికులకు కూడా వెసులుబాటు ఉండే బస్సులను ఏదైనా 1035 బస్సులు అయితే 1వ తారీఖు వరకు వివిధ దినాలలో ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ డౌన్ ట్రాఫిక్ గురించి కూడా 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు వరకు కూడా మన ఖమ్మం పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళి హైదరాబాద్ కూడా బస్సులు ప్లాన్ చేయడం ఉంది. రద్దీకి అనుకూలంగా ఏతున్న బస్సులను ఏతున్న ఇంకా ఓపీఆర్ఎస్ రిజర్వేషన్లో పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలగాలని మనం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రయాణికులకు కోరుచున్నాము. అదే పుణ్యక్షేత్రాలకు సంబంధించి ప్రత్యేకంగా భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలు మన దగ్గర ఉన్నాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం, జమలాపురం పుణ్యక్షేత్రం ఉంది, కూసుమంచి కావచ్చు, గణపేశ్వర ఆలయం కావచ్చు, ఇటువంటి పుణ్యక్షేత్రాలు తీర్థాల వరకు పుణ్యక్షేత్రాలకు ఇంకేమైనా ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నారు? ఎందుకంటే ఆలయాలకు కూడా భక్తులు కొంత పొడితే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఈ విజయదశమి నవరాత్రులను పురస్కరించుకొని ఎన్ని సర్వీసులు ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు మన ఇక్కడ నెమిలి అంటే మనకు మధురై రూట్లో నెమిలి, భద్రాచలం, మన కొత్తగూడెం రూట్లో డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయో రిజర్వేషన్స్ బట్టి ప్రయాణికుల రద్దీని బట్టి ఏదైనా బస్సులు పెంచడం జరుగుతుంది. ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను. అదేవిధంగా సత్తుపల్లికి హైయెస్ట్ రిజర్వేషన్ జరుగుతున్నది, మనుగూరుకు జరుగుతుంది, కొత్తగూడెము, భద్రాచలంకు. అది ప్రయాణికులకు ఒక రిజర్వేషన్ అనుకూలంగా బస్సులు పెంచడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుచున్నాం. ప్రత్యేక లక్కీ డ్రా స్కీమ్ని కూడా మీరు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం ఉంది. సో ఆ డ్రాకి సంబంధించి, ఆ లక్కీ డ్రాకి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటాయి? థ్యాంక్ యూ. ముందుగా ఆర్టీవీ ఛానల్కి థ్యాంక్స్. ఎందుకంటే 27 సెప్టెంబర్ నుంచి 6వ తారీఖు అక్టోబర్ వరకు మన వివిధ బస్ స్టేషన్లో అంటే మేజర్ పెద్ద బస్ స్టాండ్లో మన ఖమ్మంలో ఖమ్మం బస్ స్టాండు, సత్తుపల్లి బస్ స్టాండు, మధిర బస్ స్టాండు, కొత్తగూడెం బస్ స్టాండు, ఇల్లందు బస్ స్టాండు, మనుగూరు బస్ స్టాండు, భద్రాచలం బస్ స్టాండ్లో ఏతున్నదో లక్కీ డిప్ డ్రా బాక్స్ ఏతున్నో ఏర్పాటు చేయడం అయింది. బ్యానర్లు పెట్టడం జరిగింది. డిలెక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, లహారీ బస్సులలో ప్రయాణం చేసిన ప్రయాణికులు ఆ టికెట్ వెనకాల వాళ్ళ పేరు, సెల్ నెంబరు, అడ్రస్ రాసి ఆ బాక్స్లో ఇస్తే 8వ తారీఖు నాడు ఇదే రీజనల్ ఆఫీసులో ఏతున్నదో మన విఐపీల సమక్షంలో లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. అందులో 3 బహుమతులు ఉన్నాయి. మొదటి బహుమతికి 25,000, రెండవ బహుమతికి 15,000, మూడవ బహుమతికి 10,000గా నిర్ణయించడం జరిగింది. ఆ రోజు ఏతున్న లక్కీ విన్నర్స్ను మరి చెక్ రూపంగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుచున్నాం. మొత్తంగా సురక్షితవంతమైన, సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైనటువంటి ప్రయాణం కోసం ఆర్టీసీనే అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం అన్ని సర్వీసులు అందుబాటులోనే. మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆర్టీసీ అధికారులు అయితే ప్రయాణికులు సూచిస్తున్నారు. అంతేకాదు లక్కీ డ్రాని కూడా అందుబాటులో తీసుకొచ్చారు. టికెట్ వెనక పేరు, చిరునామా రాస్తే ఖచ్చితంగా డ్రా రోజు ఖచ్చితంగా ఆ బహుమతిని కూడా ప్రయాణికులకు అందిస్తామని చెప్పి ఆర్టీసీ యాజమాన్యం చెప్తోంది. ఇది విల్నేష్ నాయంద్రతో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.